ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, లాస్ట్ క్లాస్ లో మనం నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఈ క్లాస్ లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అలాగే టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు క్లాస్ చూడండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, రండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్. ఇప్పుడు తెలుగులో రాసుకోండి, మొదటి 12 బేసి సంఖ్యల మొత్తము కనుక్కోండి. సో మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ నేను చేయగలను సార్ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం వీడియోని పాజ్ లో పెట్టేసి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి, తర్వాత ఆన్సర్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్వశ్చన్ అనేది ఒకసారి చదివి అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేద్దాం. రండి. సో ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. సో ఏం కనుక్కోమంటున్నాడు చూడండి, ఫైండ్ కనుక్కోండి. ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద సమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, సమ్ అంటే ఏంటి, ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి, కూడాలి, అవునా. సో మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు. వేటిని, ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్. మన దగ్గర ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదండి, చెప్పండి. సో ఆడ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, బేసి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి. 1, తర్వాత 3, తర్వాత 5, 7, 9, 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 21, నెక్స్ట్ 23. ఇవన్నీ కూడా ఏంటివండి, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. నేను ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అనట్లేదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్. ఓన్లీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఓన్లీ. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ కన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ వేరు, ఆడ్ నెంబర్స్ వేరు. సో మన దగ్గర ఉన్న ఆడ్ నెంబర్స్ ఏంటి, ఎక్కడి స్టార్ట్ అయితే బేస్ సంఖ్యలు అనేవి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23. సో మన దగ్గర ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆడ్ నెంబర్స్ లో కూడా ఫస్ట్ 12 మొదటి 12 ఉన్న బేస్ సంఖ్యలను ప్లస్ చేయమంటున్నాడు. సో సమ్ అంటే ఏంటి, ప్లస్ చేయాలి. సో మొత్తం ఏం తీసుకోమని, 12 తీసుకోవాలి, 12 తీసుకోవాలి. కొంచెం కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎగ్జాక్ట్ గా 12 రాశాను. సో నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ నేను రాయొచ్చా, నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ అంటే 25. సో 25 అలాగే 27 నేను రాయొచ్చా, రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ఈ రెండు కూడా ఆడ్ నెంబర్సే. అయినా సరే ఏంటి కండిషన్ ఏంటి, ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ మాత్రమే, ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ మాత్రమే సమ్ చెయ్యు. క్వశ్చన్ చూడు, ఫైండ్ ద సమ్. ఏటి సమ్ చేయాలి, ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్. నీ దగ్గర ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ఆడ్ నెంబర్స్ లో కూడా, ఆ బేస్ సంఖ్యలో కూడా ఫస్ట్ 12 మాత్రమే చెయ్యు. సో ఇక్కడ వరకు మనం 12 అయిపోయింది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఫస్ట్ 12 మాత్రమే అన్నాడు కాబట్టి ఈ రెండు మనం తీసుకోకూడదు. అవి మనకి ఆడ్ నెంబర్స్ అయినా మనం తీసుకోకూడదు. అర్థం కదా. సో ఇవేంటి మనకి ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్. ఈ 12 ఆడ్ నెంబర్స్ ఏం చేయమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, సో తెలుగులో రాసుకుంటారు, మొత్తం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పండి. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + నెక్స్ట్ 19 + 21 + 23. సో మనం ఏం చేస్తాము, ఈ 12 ఆడ్ నెంబర్స్ కి ప్లస్ తో రాస్తాము. సో ఇవన్నీ కూడా ప్లస్ చేస్తే, ఎడిషన్ చేస్తే మీకు ఆన్సర్ 144 వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ పక్క ఎడిషన్ చేసి చూసుకోండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 144 వస్తుంది. సో అయితే ఇది మోడల్ 1 అండి. దిస్ ఈస్ ద మోడల్ 1. ఆన్సర్ ఇక్కడ అయిపోయింది. మన ఆన్సర్ ఎంత వచ్చింది, 144. ఆప్షన్స్ ఎక్కడ మనకి, ఆప్షన్ బి. సో ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. నేనేమన్నాను, మనం ఏదైతే మోడల్ ఉపయోగించామో ఆ మోడల్లో ఒక మైనస్ ఉంది. ఏంటి సార్ ఆ మైనస్ అంటే, మనకి ఏం చెప్పాడు, ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ ప్లస్ చేయమన్నాడు అంతేనా. ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ సమ్ చేయమన్నాడు. సో ఈ నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి మనం ఆ 12 ఆడ్ నెంబర్స్ రాసుకొని ఎడిషన్ చేసేసాం, సమ్ చేస్తాం, ఆన్సర్ వస్తుంది. నేనేం చెప్తాను, మనం ఏదైతే మోడల్ 1 చేసామో ఆ మోడల్ ఒక మైనస్ ఉంది. ఏంటి సార్ ఆ మైనస్ అంటే, ఒకవేళ ఇక్కడ 12 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 120 ఆడ్ నెంబర్స్ అనుకుందాం, 120 ఆడ్ నెంబర్స్. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఈ విధంగా చేయొచ్చు, మనం చేయలేము. ఎందుకు, 12 అంటే రాసాం, 12 ఆడ్ నెంబర్స్ అని రాసాం. 120 ఆడ్ నెంబర్స్ రాసుకొని ఆ 120 ఆడ్ నెంబర్స్ ప్లస్ చేయాలంటే మన వల్ల అవుతుందో అది అవ్వదు. సో దట్ ఈస్ ద మైనస్ ఇన్ మోడల్ 1. సో మోడల్ 1 లో మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మోడల్ 2 డిస్కస్ చేద్దాం.
ఒకసారి బోర్డు కాస్ట్ చూడండి. సో ఇందాక మనం ఏదైతే మోడల్ 1 చెప్పుకున్నామో ఆ మోడల్ 1 మైనస్ ఉంది. ఏంటా మైనస్? ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ప్లస్ చేయలేం, ఎడిషన్ చేయలేం. ఎందుకు? ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఒకవేళ మనం అంతా కూడా టైం వేస్ట్ చేసి ఎడిషన్ చేసినా ఫైనల్ గా ఆన్సర్ వస్తుందో రాదో తెలియదు. సో అందు గురించి ఏంటి మనం మోడల్ 2 డిస్కస్ చేసుకున్నాం రైట్ ఒకసారి. సో మనకు డైరెక్ట్ ఫామ్ లో ఉంది. ఏంటండి? డైరెక్ట్ ఫామ్ లో ఉంది. సో ఎక్కువ నెంబర్స్ ఇచ్చి ఎక్కువ ఆడ్ నెంబర్స్ ఇచ్చి, ఇంకా క్లియర్ చెప్పాలంటే ఎక్కువ ఆడ్ నెంబర్స్ ఇచ్చి సమ్ కట్టమంటే, ఎడిషన్ చేయమంటే, ప్లస్ చేయమంటే దేర్ ఇస్ ఎ డైరెక్ట్ ఫామ్ లో, ఒక ఫామ్ లో చూడండి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, n ఆడ్ నెంబర్స్ ని సమ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది n². అదే తెలుగులో చెప్పాలంటే మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n². మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ n అంటే ఏంటి సార్? ఇదే మీ డౌట్. సో n అంటే ఏమి లేదండి, క్వశ్చన్ లో మనల్ని ఎన్ని ఆడ్ నెంబర్స్ కి సమ్ కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా అండి. సో మన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో n ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఫార్ములా, n ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n². సో n బేసి సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n². మీ డౌట్ ఏంటి సార్? n అంటే ఏంటి, n ప్లస్ ఏం వేసుకోవాలి, ఇదే మీ డౌట్. సో మనకి క్వశ్చన్ లో ఎన్ని ఆడ్ నెంబర్స్ యొక్క, జాగ్రత్త, ఎన్ని ఆడ్ నెంబర్స్ యొక్క ఎన్ని బేసి సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోమన్నాడో, సమ్ కనుక్కోమన్నాడో. సో ఆ ఎన్ని అన్నాం కదా, ఆ ఎన్ని n. ఇక్కడ మొత్తం ఎన్ని ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు? 12. ఇదిగోండి అంతే కదండి, 12 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. సో 12 ఈజ్ ఈక్వల్ టు n. నేను మళ్ళీ చెప్తాను, n అంటే ఏంటి? మనకి క్వశ్చన్ లో ఎన్ని నెంబర్స్ ని అని చెప్తారో ఆ ఎన్ని మనకి n అవుతుంది. సో ఇప్పుడు రాద్దానండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? ఆడ్ నెంబర్స్ ని సమ్ చేయడానికి ఫార్మ్ ఏంటి? n². సో మీకు ఆల్రెడీ చెప్పాను, n అంటే ఏంటి? ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడో అదే మనకి n అవుతుంది. ఎన్ని ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు? 12, 12. సో ఇక్కడ 12² అన్న జాగ్రత్త వినండి. 12² పైన ఏదైనా నెంబర్ పైన ఒకవేళ 2 ఉంటే దాని స్క్వేర్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. ఏదైనా నెంబర్ పైన 2 ఉంటే, ఇవ్వండి, ఏదైనా నెంబర్ పైన ఇలా 2 ఉంటే దాన్ని మనం స్క్వేర్ అనాలి. దీని ఏమైనా ప్రొనౌన్స్ చేయాలి? 7². దీని ఏమనాలి? 12². సో 12² అన్న 12 × 12 అన్న 2 ఒకటే. 12² అన్న 12 × 12 అన్న 2 ఒకటే. సో 12 సార్ ఎంత? 144. చూసారు ఈజీగా వచ్చిన ఆన్సర్. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మీకు ఇక్కడ 12 కాదు, ఒకవేళ 120 ఇచ్చినా మీరు ఈజీగా చేసేయచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇంగ్లీష్ లో రాసుకోండి. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 ఈవెన్ నెంబర్స్. ఇందాక ఇచ్చిందేమో ఆడ్ నెంబర్స్, సో ఇప్పుడు ఇస్తుంది ఏంటి? ఈవెన్ నెంబర్స్. రాసారా? సో తెలుగులో రాసుకోండి. మొదటి 12 సరి సంఖ్యల మొత్తం కనుక్కోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. నేను ఇందాక క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఈ క్లాస్లో చెప్తాను. క్వశ్చన్ అర్థం చేసుకుని బాగా ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అనేది అర్థమవుతుందో 50% ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? క్వశ్చన్ చదివి బాగా అర్థం చేసుకున్నాం. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద సమ్ కనుక్కోమన్నాడు. బట్ సమ్ అంటే ఏం చేయాలి? మాట్లాడాలి, ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. వెరీ గుడ్. సో మళ్ళీ ఏమన్నాడు? సమ్ కనుక్కోమన్నాడు, ఎడిషన్ కనుక్కోమన్నాడు. దేని యొక్క ఎడిషన్? ఫస్ట్ 12 ఈవెన్ నెంబర్స్. మన దగ్గర ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయా? ఏంటి చెప్పండి ఒకసారి ఈవెన్ నెంబర్స్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 and so on. సో ఈ విధంగా మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో క్వశ్చన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద సమ్. నాకు ఎడిషన్ చెయ్యి అని చెప్తారు. ఏంటి? ఫస్ట్ 12 ఈవెన్ నెంబర్స్. మన దగ్గర ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ఈవెన్ నెంబర్స్ లో కూడా, ఆ సరి సంఖ్యల్లో కూడా మొట్టమొదటిగా ఉన్న 12 ఈవెన్ నెంబర్స్ ని తీసుకొని ఫస్ట్ ఉన్న 12 ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిలో మాత్రం ప్లస్ చేయి చాలు అని అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా 12 చెక్ చేస్తున్నాం. 12 చాలు మనకి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నేను 26 తీసుకోవచ్చు, తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎందుకు? వాడు మనం చెప్పింది ఏంటి? 12 ఈవెన్ నెంబర్స్ చాలు అని చెప్తారు, అంతే కదా. 12 ఈవెన్ నెంబర్స్ నువ్వు సమ్ చెయ్యి అన్నాడు. ఇది మనకి 13 అయిపోతుంది. ఇది వద్దు మనకి. సో ఈ 12 మాత్రమే. సో ఇవన్నీ కూడా ఏంటి? మనకి మొట్టమొదటిగా వచ్చే 12 సరి సంఖ్యలు. ఓకే, ఆ సరి సంఖ్యలు రాసుకున్నాము, ఆ 12 ఈవెన్ నెంబర్స్ రాసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? ఆ 12 ఈవెన్ నెంబర్స్ ని సమ్ చెయ్యి అన్నాడు. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ చేయాలి. వెరీ గుడ్. 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 +
20 ప్లస్ 22 ప్లస్ 24. సో అదే కదండి. సో ఈ నెంబర్స్ అన్ని మీరు ఏం చేస్తారంటే ఒక పక్క రాసుకొని పేపర్ మీద పెట్టుకొని రాసుకొని సో ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. మీకు ఆన్సర్ ఎంత రావాలి 156 అని చెప్పి రావాలి. సో ఎంత ఏ ఆప్షన్ ఉంది మనకి? ఆప్షన్ నెంబర్ బి. సో ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు ఏదైతే మోడల్ ఉపయోగించామో ఇది మోడల్ 1 అనుకుందాం, దిస్ ఈజ్ మోడల్ 1 అనుకుందాం. సో మనం ఏదైతే మోడల్ ఉపయోగించామో అగైన్ ఈ మోడల్లో ఒక మైనస్ ఉంది. ఏంటది చెప్పాలి, మాట్లాడు. వెరీ గుడ్. సో మనకి ఇక్కడ 12 అని చెప్పి చిన్న నెంబర్ ఇచ్చారు, అవునా? సో అందు గురించి 12 ఈవెన్ నెంబర్స్ రాసుకొని సమ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో మనకి ఎప్పుడైనా సరే మీకు 12 కాకుండా 120 ఈవెన్ నెంబర్స్, ఆ 120 ఈవెన్ నెంబర్స్ ఎడిషన్ చేయమంటే మన వల్ల అవుతుంది అవ్వదు. ఎందుకు? నువ్వు 120 ఈవెన్ నెంబర్స్ రాసుకోవాలి అంటే ఏంటి, ఇక్కడ దాకా ఇక్కడ వరకు ఎన్ని అవి 12, అలాంటి నెంబర్స్ ఎన్ని రాయాలి? 120 రాయాలి. అంటే 24, 26, 28, 30, 32, 34, 36 ఈ రకంగా నువ్వు 120 నెంబర్స్ రాసుకోవాలి. తర్వాత రాసుకుంటూ మన పని అయిపోదు. ఏం చేయాలి? మళ్ళీ వాటిని మనం ఎడిషన్ చేసుకోవాలి. ఈ లోపల ఆన్సర్ పోతుంది, అవునా కదా? సో అది ఒక మైనస్ ఉంది కాబట్టి మనం ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. ఈ మోడల్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి? నీకు ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు, లైక్ ఫస్ట్ 6 ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. సో ఇలాంటి చిన్న చిన్న నెంబర్లు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ మోడల్ ప్రిఫర్ చేయి. ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ బిగ్గర్ నెంబర్ ఉంటే మాత్రం ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. మోడల్ 2 ప్రిఫర్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ మోడల్ 2 ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి బొట్టుగా చూడండి. సో మోడల్ 2, సో మనకి ఈవెన్ నెంబర్స్ సంబంధించి సమ్ కనుక్కోమన్నాడు, అవునా కదా? సో ఈవెన్ నెంబర్స్ ని సరి సంఖ్యల్ని సమ్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫార్ములా ఎంత? n ఇంటూ n ప్లస్ 1. తెలుగులో చూడండి, మొదటి n సరి సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. ఎగైన్ మీ డౌట్ ఏంటి సార్, n అంటే ఏం రాసుకోవాలి సార్? ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇక్కడ కూడా మీరు అదే రాసుకోవాలి. సో n అంటే ఏంటి? మనల్ని ఎన్ని నంబర్స్ యొక్క సమ్ కనుక్కోమంటున్నాడో ఆ ఎన్ని నంబర్స్ మనకి n అవుతుంది. సో మొత్తం మనం ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు? 12 ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు, అవునా కదా? 12 సరి సంఖ్యల యొక్క మొత్తం అడుగుతున్నాడు. సో n అంటే ఏంటి? ఎన్ని నెంబర్స్ యొక్క మనం సమ్ చేస్తున్నామో ఆ ఎన్ని నెంబర్స్ మనం n కింద రాసుకుంటాం. హియర్ n is equal to 12. సో ఇప్పుడు మన ఫార్ములాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 12 అంటే ఏంటి? 12 is equal to n. సో n ఉన్న చోట మనం 12 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. రండి. సో n అంటే ఎంత? 12 బ్రాకెట్ ఓపెన్, ఓకేనా? 12 బ్రాకెట్ ఓపెన్. అగైన్ n ప్లస్ 1, n అంటే ఎంత మనకి? 12. సో 12 ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్. సో వీటిని మనం బ్రాకెట్స్ అంటారు, ఓకేనా? మీకు వీక్ బాట్మస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇదంతా కూడా నేర్పిస్తాను. సో అప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? సో ఇలా ఉన్న సింబల్స్ మనం ఏమని పిలుస్తామంటే బ్రాకెట్స్ అంటాం. రండి. సో 12 బ్రాకెట్ ఓపెన్, 12 ప్లస్ 1 ఏంటంటే 13. సో ఇక్కడ అర్థమైందా? అర్థం కలదా? ఓకే. వీటిని మనం ఏమని పిలుస్తామని చెప్పి ఇప్పుడే చెప్పాను మీకు. వీటిని ఏమని పిలుస్తామో బ్రాకెట్ అనాలి. ఏంటంటే దీన్ని బ్రాకెట్ అనాలి. సో మ్యాథమెటిక్స్ లో మ్యాథ్స్ లో బ్రాకెట్ అన్న ఇంటూ అన్న రెండు ఒకటే. ఏంటంటే మ్యాథమెటిక్స్ లో మనకి బ్రాకెట్ అన్న ఇంటూ అన్న రెండు ఒకటే. సో 12 బ్రాకెట్ నేను ఈ విధంగా రాసుకోవచ్చు, 12 ఇంటూ 13 కింద రాసుకోవచ్చు. ఇప్పుడే చెప్పాను మీకు బ్రాకెట్ అన్న ఇంటూ అన్న ఒకటే. సో బ్రాకెట్ బదులు ఇంటూ పెట్టుకోను. సో 12 ఇంటూ 3 ఎంత? 12 13 ఎంత చెప్పండి ఫాస్ట్ గా? 156. సో ఆప్షన్ ఉందా లేదా? ఎస్, 156. సో అర్థమవుతుంది కదండి. సో ఎప్పుడు వాడాలి మీరు ఈ మోడల్ 2? ఎప్పుడు వాడాలి మీరు? ఎప్పుడైనా మీకు ఇక్కడ బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మోడల్ 2 వాడండి. చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం మోడల్ 1 లో మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఆ విధంగా చేసింది. సో అర్థమైందా లేదా? మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు సమ్స్ కూడా. క్లియర్? ఒక నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బోర్డు రాసుకోండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. ఇప్పుడు తెలుగు రాసుకోండి. 1 నుండి 50 సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్. సో నేను ఎప్పుడైతే స్టార్స్ పెట్టానో దాని అర్థం ఏంటి? ఆ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వశ్చన్ చదివి బాగా అర్థం చేసుకున్నాం. రండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద సమ్ కనుక్కోండి. సమ్ అంటే ఏంటి చెప్పాలి. నేను ప్రతి క్లాసులో ఎందుకు ఇంత రిపీట్ చేస్తానంటే మీకు అలవాటు అవుతుందని చెప్పి. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి, ఓకేనా? సో ఫైండ్ ద సమ్, ఎడిషన్ చేయాలి. దేన్ని? నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. 1 to 50 నెంబర్స్ ఉన్నాయి లేదా చెప్పండి. ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, so 10,
11, 12, 13, 14, 15, 16 and so on 48, 49, 50. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి 1 to 50 నెంబర్స్, 1 నుంచి 50 వరకు ఉన్న సంఖ్యలు. సో ఈ 1 to 50 నెంబర్స్ ఏం చేయమని అడుగుతున్నాడు? ఫైండ్ ద సమ్, ఎడిషన్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ మొత్తం నెంబర్స్ మీరు ఏం చేయాలి? ఎడిషన్ చేయండి. 50, 49, 48, 47 ఈ విధంగా వేసుకొని మీరు ఎడిషన్ చేయాలి. సో టైం వేస్ట్ అవుతుందా అవదా? అవుతుంది. టైం వేస్ట్ టైం వేస్ట్ అవడమే కాదు, మొత్తం మనకు కష్టపడి చేసినా కూడా మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో లేదు. ఎందుకు? 50 నంబర్లు వేసుకుని ప్లస్ చేయాలి, అర్థమవుతుందా? సో మనం ఏంటి ఈ మెథడ్ అసలు ప్రిఫర్ చేయొద్దు, ఓకేనా? సో ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. రాసుకోండి. ఫార్ములా సమ్ ఆఫ్ n numbers is equal to n into n plus 1 by 2. సో తెలుగులో ఏం రాసుకుంటారంటే n సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనం ఒకసారి జాగ్రత్తగా అండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అవునా? సెకండ్ క్వశ్చన్ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏంటి 1 to 50 మధ్యలో నెంబర్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 50 మధ్యలో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, సరి సంఖ్యలు ఉంటాయి, బేస్ సంఖ్యలు ఉంటాయి. మీకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అడిగారు అనుకోండి, ఇందాక నేను ఏదైతే ఫామ్ లో చెప్పినా ఆ ఫామ్ లో వాడండి. ఓన్లీ ఆడ్ నెంబర్స్ అడిగారు అనుకోండి, సో మనం ఇందాక ఏ ఫామ్ లో చెప్తున్నా ఆ ఫామ్ లో వాడండి. కానీ ఇక్కడ ఏంటి నెంబర్స్ అన్నాడు, 1 to 50 నెంబర్స్ అన్నాడు. సో ఈ 1 to 50 నెంబర్స్ అంటే ఈ మధ్యలో ఏంటి చూసారు కదా, ఇదేంటి ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. మరి ఇదేంటివి ఈవెన్ నెంబర్. సో ఈ 1 to 50 లో మనకి ఏంటి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, బేస్ సంఖ్యలు ఉన్నాయి, సరి సంఖ్యలు ఉన్నాయి. సో నీకు ఎప్పుడైతే ఓన్లీ నెంబర్స్ అని చెప్తాడో అప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములా అనేది ఈవెన్ నెంబర్స్ కాదు, నేను ఈవెన్ నెంబర్స్ సెపరేట్ గా ఫార్ములా చెప్తాను. అలాగే ఈ ఫార్ములా అనేది ఆడ్ నెంబర్స్ కూడా కాదు, బేస్ సంఖ్యలు కూడా కాదు, బేస్ సంఖ్యలకు సంబంధించి నేను వేరే ఒక ఫార్ములా చెప్పి అది యూజ్ చేసుకోండి. సో ఇది ఎప్పుడైతే ఈవెన్ ప్లస్ ఆడ్ ఆ రెండింటి మిక్సింగ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు ఈ ఫార్ములా వాడాలి. ఏంటి? సమ్ ఆఫ్ n నెంబర్స్. ఇక్కడ చూసారు ఓన్లీ n నెంబర్స్ అన్నాను, అంతేగాని n ఈవెన్ నెంబర్స్ కానీ n ఆడ్ నెంబర్స్ కానీ చెప్పలేదు, ఓకేనా? సో n సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n into n plus 1 by 2. సో మధ్యలో ఉన్న స్లీపింగ్ లైన్ మనం బై అని చెప్పి పిలుస్తాం, ఓకే? ఇప్పుడు మీ డౌట్ అడగండి, సార్ n ప్లస్ ఏం రాయమంటారు సార్? మీ డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 50 ఉంది, 2 నెంబర్స్ లో n బదులు ఏం రాయమంటారు సార్? ఏది రాయకూడదు. ఏంటంటే ఏది రాయకూడదు. నేను మీకు ఇందాక ఏం చెప్పాను? సో n అంటే మీనింగ్ ఏం చెప్పాను? ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడో, ఇందాక మనకి డైరెక్ట్ గా చెప్పేశాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 12 ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ము, 12 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ నెంబర్ మెన్షన్ చేశాడా? నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సింపుల్ గా ఏమన్నాడు? 1 to 50 ప్లస్ అని చెప్పి అడుగుతాడు. సో ఇక్కడ మనం n వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, 1 to 50 టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 నుంచి 50 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. 1 నుంచి 50 వరకు 50 సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 100 వరకు 100 సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 200 వరకు 200 సంఖ్యలు ఉంటాయి. అలాగే 1 నుంచి 1000 వరకు 1000 నెంబర్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ప్రకారం మనం తీసుకుంటే 1 నుంచి 50 వరకు 50 సంఖ్యలు ఉంటాయి. సో ఇక్కడ మనం n బదులు ఏం వేయాలి? 50 వేసుకోవాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 50, అది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత? 50 బ్రాకెట్ టోటల్. సో n అంటే ఏంటి? మళ్ళీ 50 ప్లస్ 1 డైరెక్ట్ గా చేస్తానే, 50 ప్లస్ 1 51 బై 2. సో ఇందాక నేను మీకు విషయం చెప్పాను ఏంటంటే, బ్రాకెట్ అన్నా ఇంటూ అన్న రెండు ఒకటి. సో ఈ బ్రాకెట్ తీసేసి ఇంటూ రాసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 51 బై 2. ఇక్కడ నేను ఒక స్టెప్ వేస్తాను. సో ఈ స్టెప్ మీకు నేను ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను, భిన్నాలు వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. సో ప్రస్తుతం మీరేం చూస్తారంటే చూడండి, సో 2 అనేది 50లో 25 టైమ్స్ పోతుంది, క్యాన్సిల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది 2 టేబుల్ చదువుతున్నప్పుడు 50 ఎన్నిసార్లు వస్తుంది? 225 కదా. సో ఆ విధంగా 25 రాశారు. మీకు ఈ స్టెప్ అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకు? ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు చాలా నీట్ గా చెప్తాను. సో దీన్ని ఏ కాన్సెప్ట్ అని పిలుస్తాం అంటే ఫ్రాక్షన్స్ డివిజన్ అనే కాన్సెప్ట్ అని పిలుస్తాం. అప్పుడు వచ్చినప్పుడు నేను మీకు చాలా క్లియర్ చెప్తాను. సో టిల్ అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ఈ కింద ఉన్న 2 టేబుల్ చదువుతున్నప్పుడు 50 అనేది 25 టైమ్స్ వస్తుందని చెప్పి
ఈ 15 క్యాన్సిల్ చేసి 25 పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం రాయాలంటే మీరు 25 into 51. సో 25 into 51 ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుంది ఫాస్ట్ చెప్పండి. సో ఇంత రావాలి మీకు. 1275 వస్తుందా అట్లా మల్టిప్లై చేయండి, రఫ్ బుక్ చేసుకుని చేయాలి ఫాస్ట్గా. వచ్చిందా? ఎస్, 1275. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద కరెక్ట్. అర్థమైంది? అర్థం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 51. ఇందాక ఇచ్చింది ఏంటి? 1 to 50. సో ఇప్పుడు ఇచ్చింది ఏంటి? 1 to 51. సో తెలుగు రాసుకోండి. 1 నుండి 51 సంఖ్యల యొక్క మొత్తము కనుక్కోండి. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. సో ఏం చేయాలి? వీడియోను పాజ్ లో పెట్టుకొని ఫాస్ట్ ఆన్సర్ చేయండి. సో ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమే, చేంజ్ ఎక్కడ వచ్చింది? ఇందాక 1 to 50. సో ఇప్పుడేంటి? 1 to 51 చేస్తారు కదా, ఫాస్ట్ చేసి ఆన్సర్ చెప్పండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లం చేయలేకపోతున్నారో, ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు చూడండి ఇప్పుడు. సరే అండి. సో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా, ఇందాక ఏ క్వశ్చన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే క్వశ్చన్. ఏమడుగుతాడు? సమ్ చేయమని చెప్పి అడుగుతాడు. ఏంటి? 1 to 51. సో 1 to 51 నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఆ నెంబర్స్ ని మనం ప్లస్ చేయమన్నాడు. మన దగ్గర ఏంటి? డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటి? సమ్ ఆఫ్ n numbers is equal to sum of n numbers is equal to ఏంటి? n into n plus 1 by 2. ఇదే ఫార్ములా. సో తెలుగులో చెప్పాలంటే n సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు చేయాలి. అసలు మీ బోర్డు కాసు కూడా చూడకూడదు, అర్థం ఇందాక చెప్పాను కదా మరి. సో n సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n into n plus 1 by 2. ఇప్పుడు చెప్పండి, n అంటే ఇప్పుడు నేను 50 అయ్యాలా 51 అయ్యాలా మాట్లాడాలి. సో ఇక్కడ నేను n బదులు ఏ నెంబర్ వేసుకోవాలి? 50 51? వెరీ గుడ్. అంతే 51. ఎందుకు? 1 to 50 ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 50 ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పాను n అంటే ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నుంచి మనం ఫస్ట్ సమ్ నుంచి చేస్తున్నాం కదండి. అసలు n అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం? హౌ మెనీ, ఎన్ని నెంబర్స్ ఉంటాయో. చూడండి, 12 ఈవెన్ నెంబర్స్ అంటే n బదులు 12 తీసుకున్నాం. 12 ఆడ్ నెంబర్స్ అంటే n బదులు 12 తీసుకున్నాం. అలాగే ఇందాక చూడు 1 to 50. సో 1 to 50 మొత్తం హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 50 ఉంటాయి. సో 1 నుంచి 50 వరకు మొత్తం మనకి 50 సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఇందాక సమ్లో మనం n బదులు 50 తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, 1 నుంచి 51 వరకు ఫ్రమ్ 1 to 51 హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఎన్ని సంఖ్యలు ఉంటాయి? వెరీ గుడ్, 51 ఉంటాయి. సో ఇప్పుడు మనం n బదులు 51 వేసుకోవాలి. అర్థమైంది? అర్థం కలదా? ఎస్, అర్థం అవ్వాలి. 51. నెక్స్ట్ ఏంటి? బ్రాకెట్ ఓపెన్. అగైన్ ఏంటి? n అంటే 51 ప్లస్ 1 by 2. రండి. సో 51 ప్లస్ 1 ఎంత? 52 by 2. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇందా చెప్తా కదా, బ్రాకెట్ అన్నా మాట్లాడాలి. మ్యాథమెటిక్స్ లో బ్రాకెట్ అన్నా ఇంటూ అన్నా రెండు ఒకటే. సో బ్రాకెట్ ఉన్న ప్లేస్ లో నేను ఇంటూ రాసుకుంటాను. ఓకేనా? సో 51 లాగా రాశాను. నెక్స్ట్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఆ బ్రాకెట్ బదులు ఏం రాయించాను? ఇంటూ రాసుకోవచ్చు. ఇంటూ 52 by 2. నెక్స్ట్ ఏం చేయాలి? కింద 2 టేబుల్ చదువుతున్నప్పుడు 51 టేబుల్ వస్తుంది. సారీ, 51 అనే నెంబర్ వస్తుందా రాదా? 2 టేబుల్ చదువుతున్నప్పుడు 51 అనే నెంబర్ వస్తుందా రాదా? రాదు. సో అలాగే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 52 అనే నెంబర్ వస్తుందా రాదా? వస్తుంది. ఎన్నిసార్లు? 26 టైమ్స్. సో నేను మళ్ళీ చెప్తాను సార్, నాకు ఈ స్టెప్ అసలు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి మీరు ఏమీ వరీ అవ్వద్దు. ఎందుకు? ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు చాలా నీట్గా చెప్తాను. సో ఆ టాపిక్ ఏమని చెప్పిస్తే మనం ఫ్రాక్షన్స్ డివిజన్ అంటాము. సో భిన్నాల భాగాహారం అంటాం. సో ఆ టాపిక్ వచ్చి నేర్పిస్తాను. ఓకేనా? సో భిన్నం ఏంటి? 2 టేబుల్ చదువుతున్నప్పుడు 52 అనేది 26 టైమ్స్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? 51 into 26. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత రావాలండి? 1326 రావాలి. సో వచ్చిందా లేదా మీరు చెక్ చేసి చెప్పండి ఫస్ట్. మల్టిప్లై చేయండి. సో 51 26 తో మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది రావాలి మీకు 1326. సో అర్థమైందా? అర్థం కలదా? క్లియర్? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి బోర్డు రాసుకోండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 80 and 90 ఈజ్. సో ఇప్పుడు తెలుగులో రాసుకోండి. 80 మరియు 90 సంఖ్యల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత? ఈ క్వశ్చన్ అనేది ఏ టాపిక్ సంబంధించిందని చెప్పాలి. సో క్వశ్చన్ చదవగానే అర్థమైపోద్ది. సో ఈ క్వశ్చన్ అనేది ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ సంబంధించింది, ప్రధాన సంఖ్యలు అనే టాపిక్ సంబంధించింది. సో మీకు అందుకే చెప్పాను. ఏమని చెప్పాను? సో మనకి ఏవైతే 1 to 125 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 25 ప్రైమ్ నెంబర్స్ మైండ్ లో ఉండాలి. నిద్రలో లేకపోయినా చెప్పేలాగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నారండి.
ఫైండ్ అగైన్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద ప్రోడక్ట్. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా అండి. సమ్ అంటే ఏం చేసాం మనం? ఎస్యుఎం సమ్ అంటే ఏం చేసాం? మాట్లాడాలి. ఎడిషన్ చేసాము, వెరీ గుడ్. డిఫరెన్స్ అంటే ఏం చేసాము? సబ్ట్రాక్షన్ చేసాము. నౌ హీస్ ఆస్కింగ్ ప్రోడక్ట్, ఫైండ్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అన్న, జాగ్రత్తగా అండి, ప్రోడక్ట్ అన్న మల్టిప్లికేషన్ అన్న రెండు ఒకటే. అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. సమ్ అంటే ప్లస్ చేయండి. అంటే షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ మీకు టైం సేవ్ అవుతుంది. సమ్ అంటే ప్లస్ చేయాలి, డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలి. సో ఇంటూ అన్న మల్టిప్లికేషన్ రెండు ఒకటే కదా. ఇప్పుడు అండి ఫైండ్ ద ప్రోడక్ట్. ఆ మల్టిప్లికేషన్ చెయ్యి అని చెప్పడుతారు. ఏకి మల్టిప్లై చేయమన్నాడు? ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్. ఆల్ ప్రైమ్ నంబర్స్ అన్నిటి మల్టిప్లై చెయ్యు, కానీ ఆ ప్రైమ్ నంబర్స్ అనేవి బిట్వీన్ ఆ ప్రైమ్ నంబర్స్ అనేవి 80 and 90 మధ్యలో ఉండాలి. సో మనకి 80, 90 చూడండి, 80, 90 ఈ టూ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ టూ నెంబర్స్ ఉన్నాయి కదా. సో క్వశ్చన్ ఏమడుతాడు? ఆ 80కి 90కి మధ్యలో, ఇదేగా మధ్యలో అంటే, సో ఆ 80కి 90కి మధ్యలో ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో, ఎన్నైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మల్టిప్లై చేయని చెప్పి అడుగుతాడు. సో తెలుగు మీరు చెప్తే చూడండి. సో లబ్ధము అంటే మీరు మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో లబ్ధం అంటే ఏం చేయాలి? మొత్తము అంటే ప్లస్ చేయండి, వ్యత్యాసము అంటే ఏం చేయాలి? మీరు మైనస్ చేయాలి. సో నౌ లబ్ధం అంటే ఏం చేయాలి? మీరు ఇంటూ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో వాడు ఏమన్నాడు? 80 నుంచి 90 మధ్యలో ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేయి, కానీ ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి బిట్వీన్ 80 and 90, 80కి 90కి మధ్యలో ఉండాలి ప్రైమ్ నెంబర్స్. చెప్పండి, 80కి 90కి మధ్య ఏ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? మాట్లాడాలి, బుక్ చూడకుండా చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి. 83 ఒకటి ఉంటుంది, ఇంకేముంటుంది? 89 ఉంటుంది. కానీ చెక్ చేసుకోండి, ఈ రెండు నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఏమన్నాడు? ఆ 80కి 90కి ఎన్నైతే మీకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ 80కి 90కి మధ్యలో మీకు ఎన్నైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యలను నువ్వు మల్టిప్లై చెయ్యని చెప్పడుతుంది. సో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మనకి? ఈ రెండే ఉన్నాయి. సో 83 ప్రొడక్ట్ చేయడం అంటే ఏంటి? ఇంటూ పెట్టాలి కదా. సో ఇంటూ 89. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత రావాలి? ఇది రావాలి, ఆప్షన్ ఏ రావాలి. కాబట్టి మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి, ఆన్సర్ ఇది రావాలి. సో 7387. సో అర్థమైంది? అర్థం కల చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి బోర్డు రాసుకోండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ దట్ ఆర్ నాట్ లార్జర్ దాన్ 17. సో తెలుగు మీద రాసుకోండి. ఇప్పుడు 17 సంఖ్య కన్నా పెద్దవి కానీ ప్రధాన సంఖ్యల మొత్తం కనుక్కోండి. సో మీలో ఎవరైనా క్వశ్చన్ చేయాలి అనుకుంటే, మాకు వచ్చేసారి మేము ఈ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే మాత్రం వీడియోని పాజ్లో పెట్టి ఫాస్ట్గా చేయండి. సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ బాగా చదివి నీట్గా అర్థం చేసుకున్నారండి. ఫైండ్ చెప్పండి, మాట్లాడాలి. ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. సో ఇప్పుడు దాకా మీరు అలవాటు పడ్డారు కదా. సో ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోండి. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద సమ్. సమ్ కనుక్కోమన్నాడు. సమ్ అంటే ఏంటి? వెరీ గుడ్, చెప్పాలి. సమ్ అంటే సార్ ప్లస్ చేయాలి సార్, ఎడిషన్ చేయాలి సార్, కూడాలి సార్, వెరీ గుడ్. సో సమ్ చేయమన్నాడు. వేటి సమ్ చేయమన్నాడు? ఆల్ ప్రైమ్ నెంబర్స్. మీ దగ్గర ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి? 1 to 100 అయితే 25 ఉన్నాయి. ఓకేనా? సో మన దగ్గర కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా, వాటిని సమ్ చేయమన్నాడు. కానీ కండిషన్ ఇచ్చాడు చూడు. కండిషన్ ఏంటంటే, కండిషన్ అంటే ఆ ప్రైమ్ నెంబర్స్ నువ్వు ఎడిషన్ చెయ్యు, కానీ ఆ ప్రైమ్ నెంబర్ అనేది చూడండి దట్ ఆర్ నాట్ లార్జర్ దన్ 17. కండిషన్ ఏంటి? నువ్వు ప్రైమ్ నెంబర్స్ ని ప్లస్ చెయ్యు, కానీ ఒక కండిషన్ ఫాలో. ఏంటి? నువ్వు తీసుకున్న ప్రైమ్ నెంబర్ అనేది 17 కన్నా లార్జర్ దన్ కాకూడదు. చూడండి, దట్ ఆర్ అంటే నువ్వు తీసుకున్న ప్రైమ్ నెంబర్, దట్ అంటే ఏంటి? నువ్వు తీసుకున్న ప్రైమ్ నెంబర్ అనేది దట్ ఆర్ నాట్ లార్జర్ దన్ 17 కన్నా కూడా లార్జ్ అవ్వకూడదు, పెద్దది అవ్వకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మనం తీసుకున్న ప్రైమ్ నెంబర్ ఏమవ్వాలి? 17 కన్నా కూడా డాట్ వెళ్ళిపోకూడదు. చెప్పండి, ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 2 నుంచి. వెరీ గుడ్. నెక్స్ట్ 3, 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11. మాట్లాడాలి, బై హార్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి, అర్థమవుతుందా? 2, 3, 5, 7, 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19. సార్ 19 రాయకూడదు. వెరీ గుడ్, అలా చెప్పాలి మీరు నాతో. సో 19 రాయొచ్చా, రాయకూడదా? రాయకూడదు. ఎందుకు? రీజన్ ఏంటి? సార్ వాడు ఏమన్నాడు? మనం తీసుకున్న ప్రైమ్ నెంబర్ అనేది 17 కన్నా లార్జ్ అవ్వకూడదు, బట్ 19 అనేది 17 కన్నా లార్జ్ కాబట్టి 19 తీసుకోకూడదు. రీజన్ అర్థమైందా?
కొంతమంది డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ 17 తీసుకోవచ్చా తీసుకోకూడదా? మీరే చెప్పండి, తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఎందుకు? వాడు ఏం చెప్పాడు, నువ్వు తీసుకునే ప్రైమ్ నెంబర్ అనేది, నువ్వు తీసుకున్న ప్రధాన సంఖ్య అనేది 17 కన్నా పెద్దగా ఉండకూడదు అన్నాడు, కానీ 17 తీసుకోవద్దు అని చెప్పాడు మనకి? చెప్పలేదు కదా. నువ్వు తీసుకున్న ప్రైమ్ నెంబర్ అనేది 17 కన్నా పెద్దగా ఉండకూడదు. సో 17 తీసుకోవచ్చు. 17 యూ కెన్ టేక్ ఇట్. క్లియర్? సో ఇవన్నీ కూడా మనకి ఏంటివి, 17 కన్నా కూడా 10 నెంబర్స్. సో వీటిని ఏం చేయమంటున్నాడు, ఫైండ్ ద సమ్ చేయమన్నాడు. సమ్ అంటే ఏంటి, ఎడిషన్. స్టార్ట్ చేయండి. 2 + 5 + 7 + 11 + 13 + 17 ప్లస్ చేద్దాం. మీరు నాతో పాటు చెప్పాలి. ఓకే రండి. 17 + 13 ఎంత చెప్పాలి? 30 + 11 41 48 53 56 అండ్ 58. సో ఆన్సర్ అంటే మీకు 58 వచ్చింది. సో అర్థమైనా అర్థం కాలేదా? సో ఈ క్లాస్లో టోటల్ నేను 6 సమ్స్ చెప్పాను. సో ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో క్లాస్ అందరికీ అర్థం చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.